చాలా ఫ్రీక్వెంట్‌గా నన్ను అడిగిన క్వెషన్ ఏంటి అంటే, నేను సో అండ్ సో దాంట్లో బిల్డ్ చేసుకోవచ్చా? అంటే నేను పర్టిక్యులర్ స్ట్రీమ్‌లో నేను బిల్డ్ చేసుకోవచ్చా? నేను పర్టిక్యులర్ స్ట్రీమ్‌లో బిల్డ్ చేసుకోవచ్చా? అని చెప్పి చాలా సార్లు ఫ్రీక్వెంట్‌గా నన్నయితే క్వెషన్స్ అడగడం జరిగింది. సో, ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బిజినెస్ అనలిస్ట్‌లో మనం కెరియర్‌ని బిల్డ్ చేసుకోవచ్చా? ద హార్ష్ రియాలిటీ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ ఆర్ బిజినెస్ అసోసియేట్ అని కూడా చెప్పొచ్చు. దాంట్లో డిఫరెంట్ జాబ్ టైటిల్స్ అయితే ఉన్నాయి. అండ్ డిఫరెంట్ రోల్స్ దానికి సంబంధించిన ఏంటి జాబ్ టైటిల్స్ ఏమేమి అండ్ ఏమేమి స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకొని దెన్ విల్ డిస్కస్ అబౌట్ కెన్ వి బిల్డ్ అవర్ కెరియర్ ఇన్ బిజినెస్ అనలిస్ట్ అనే టాపిక్ మీద కంక్లూజన్ వద్దాము. సో డెఫినెట్ గా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ బిజినెస్ అనలిస్ట్ గా ఎవరు సక్సెస్ అవుతారో కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే విల్ టాక్ అబౌట్ స్కిల్స్. ఓకే, సో స్కిల్స్ విషయానికి వస్తే ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ కన్సల్టేటివ్ స్కిల్స్, ఫెసిలిటేషన్ స్కిల్స్, అండ్ అనలిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్, నాలెడ్జ్ ఆఫ్ బిజినెస్ స్ట్రక్చర్, స్టేక్ హోల్డర్ అనాలిసిస్, రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, ప్రాసెసింగ్ మోడలింగ్, అండ్ అండర్స్టాండింగ్ ద డేటాబేస్ అండ్ టెక్నాలజీ. సో ఇవి స్కిల్స్ అయితే. సో నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ జాబ్ టైటిల్స్, డిఫరెంట్ జాబ్ టైటిల్స్ ఏమేమి అంటే బిజినెస్ మేనేజ్మెంట్ అనలిస్ట్ అని, బిజినెస్ పర్ఫార్మెన్స్ అనలిస్ట్ అని, బిజినెస్ అనలిస్ట్ అని, జూనియర్ ఐటీ బిజినెస్ అనలిస్ట్, అప్లికేషన్ బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్, ఐటీఎస్ఎం బిజినెస్ అనలిస్ట్, టెక్నికల్ బిజినెస్ అనలిస్ట్, ఏజైల్ బిజినెస్ అనలిస్ట్, ఐటీ బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ సొల్యూషన్స్ అనలిస్ట్, సిస్టమ్స్ బిజినెస్ అనలిస్ట్ ట్రిపుల్ ఐ అండ్ ఇలా సీనియర్ బిజినెస్ అనలిస్ట్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ జాబ్ టైటిల్స్ అయితే ఇవి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, బిజినెస్ అనలిస్ట్ ఎవరు తీసుకోవచ్చు, ఇది దీనికి సంబంధించింది. సో ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ ఎవరు తీసుకోవచ్చు అంటే మనము ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒక ప్రోడక్ట్ని అంటే బిజినెస్ అనలిస్ట్ ఈజ్ ఆల్ అబౌట్ సెల్లింగ్ ద మ్యాక్సిమం. ఇండియాలో చూసుకుంటే ఎస్పెషల్లీ హైదరాబాద్, బెంగళూరు చూసుకుంటే బిజినెస్ అసోసియేట్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ అని లేకపోతే దీనికి సంబంధించి వీళ్ళు టైటిల్స్ అయితే డిఫరెంట్గా పెడుతున్నారు కానీ వీళ్ళు చేసే పని మాత్రం సెల్లింగ్ ద ప్రోడక్ట్. సో ఎస్పెషల్లీ వీ కెన్ సీ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఫ్రమ్ ఎస్పెషల్లీ బైజూస్లో ఎక్కువ ఈ బిజినెస్ అసోసియేట్ అని ఇట్లాంటివి అనేది మనకి చూస్తూ ఉంటాం. అండ్ డిఫరెంట్ చాలా కంపెనీస్లో కూడా ఇప్పుడు వేదాంత్ అని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేది ఉన్నాయి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే. లేకపోతే అబ్రాడ్ కన్సల్టెన్సీస్ విషయానికి వస్తే దాంట్లో కూడా ఇట్లాంటి జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సర్టిఫికేషన్స్ కాసేపు పక్కన పడదాం, దీనికి సంబంధించిన జాబ్ టైటిల్స్ కాసేపు పక్కన పడదాం, దీనికి సంబంధించిన స్కిల్స్ అనేవి కాసేపు పక్కన పెడితే ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ఎవరికి సూట్ అవుతుంది అంటే కస్టమర్కి మనం ఎప్పుడైనా కానీ ఒక ప్రోడక్ట్ని సెల్ చేయాలి అంటే దానికి సంబంధించి మనకి ఇక్కడ కస్టమర్ పల్స్ అనేది మనకు తెలియాలి. ఆ కస్టమర్ పల్స్ తెలిస్తేనే మనం ఏ ప్రోడక్ట్ అయినా కానీ సెల్ చేయగలం. సో చాలా మంది సెల్లింగ్ అంటే సో ఇంకా దానికి ఆల్టుగెదర్ బిజినెస్ గురించి మాట్లాడితే ఎప్పుడు కూడా మన కస్టమర్ని ప్రోడక్ట్ని కొనమని అనకూడదు. వీ నీడ్ టు ఎడ్యుకేట్. అసలు ఎందుకు ఆ ప్రోడక్ట్ వాళ్ళకి అవసరం, ఆ ఎడ్యుకేషన్ అనేది మనం కస్టమర్కి ఎడ్యుకేట్ చేయాలి. మనం ఎప్పుడు ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా సెల్ చేయకూడదు. ఇక్కడ విషయానికి వస్తే బిజినెస్ అనలిస్ట్ విషయానికి వస్తే సో అండర్స్టాండింగ్ ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్, కస్టమర్ యొక్క పల్స్ని మనం తెలుసుకోగలగాలి. తెలుసుకొని దానికి తగ్గట్టు ఒక ఎస్టిమేషన్ వేసి అనాలిసిస్ ప్రకారం ఒక స్ట్రాటజీ ప్రకారం మనం వాళ్ళతో మాట్లాడి మన ప్రోడక్ట్ని కొనేలా చేయాలి. ఇది ఈ స్కిల్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. చాలా మంది ఎక్కువ ఇప్పుడు ఈ బిజినెస్ అనలిస్ట్ కానీ లేకపోతే జిఐఎస్ మ్యాపింగ్ కానీ, నాన్ వాయిస్ సైడ్ కానీ, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కానీ, వీటన్నిటి సైడ్ వీళ్ళు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దాంట్లో కోడింగ్ ఉండదు కదా. కోడింగ్ ఉండదు కాబట్టి నేర్చుకొని నేను సెట్ అయిపోతానని చెప్పి చాలా మంది తీసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కోడింగ్ అనేది కాసేపు పక్కన పెడితే, కోడింగ్ ఉందా లేదా ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మనం తీసుకునే స్ట్రీమ్ అనేది ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఇది ప్రామిసింగ్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైనా కానీ రెండు రకాలు ఉంటాయి స్కిల్స్. చాలా అంటే స్కిల్ ఏదైతే ఉందో మనకి ఆల్రెడీ ఆ స్కిల్ వచ్చి ఉంటుంది, ఆ స్కిల్తో మనం ఎక్కడికి వెళ్ళైనా బతకగలుగుతాం. ఇంకోటి ఏంటి అంటే
వాళ్ళు ఇచ్చిన టాస్క్లు మనం చేసి లేకపోతే ఆ ప్రోడక్ట్స్ అనేది డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ఉంటుంది. ఇదేంటంటే వాళ్ళు ఆల్రెడీ ఏం చేసినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి మనం స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి. దాన్ని నేర్చుకున్న తర్వాత మనం అనేది మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది కంపెనీస్ టు కంపెనీ. అంటే అక్కడి నుంచి మనం కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్కిల్డ్ జాబ్ అయితే మనం అక్కడికి వెళ్ళి అనగానే బతకగలుగుతాం. వీ కెన్ గెట్ ఏ జాబ్ ఇన్ ఎనీ కంపెనీ. సో అక్కడ చేసే జాబ్ ఒకటే ఉంటుంది, ఇక్కడ చేసే జాబ్ ఒకటే ఉంటుంది. ఇంకో 10 కంపెనీలు మారినా కానీ మేబీ కొంచెం అప్డేట్ అవ్వచ్చు, డిఫరెంట్ టెక్నాలజీస్ అప్డేట్ అవ్వచ్చు, బట్ ఆ జాబ్ రోల్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ ఏదైతే ఈ ఇంకొక పొజిషన్ ఏదైతే ఉన్నాయో అది కంపెనీ టు కంపెనీ బేస్ ఉంటుంది. ఇది కంప్లీట్గా మనం ఎంత కష్టపడి ఒక కంపెనీలో బిజినెస్ అనలిస్ట్ బాగా కష్టపడి గ్రో అయ్యి బాగా సీనియర్ బిజినెస్ అనలిస్ట్ లేకపోతే టీమ్ లీడర్ లేకపోతే మేనేజర్ పొజిషన్కి వెళ్ళినా కానీ ఆ కంపెనీ నుంచి బయటకు వస్తే మనకు అంత వాల్యూ అనేది ఉండదు. ఆ వాల్యూ అనేది ఉండదు. నేను చాలా మందిని చూసాను బిజినెస్ అనలిస్ట్ టాప్ పొజిషన్కి వెళ్ళి నెలకి 2 లక్షలు తీసుకునే వాళ్ళు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ కంపెనీస్లో ఈ ప్రైవేట్ జాబ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ కోపం వచ్చినా మనకే ప్రాబ్లం, మన కోపం వచ్చినా మనకే ప్రాబ్లం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం ఇష్టపడాల్సింది వర్క్ని, జాబ్ని. వర్క్ని ఇష్టపడాలి, కంపెనీని ఎప్పుడు ఇష్టపడాలి. సో ఎందుకంటే ఏమో చెప్పలేము, ఎప్పుడు దే విల్ స్టాప్ లవింగ్ అని చెప్పలేము. కాబట్టి సో అది మనం ఆలోచించాలి. సో ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్ కెరియర్. స్ట్రైట్ టు పాయింట్ చెప్తున్నాను. ఐఎమ్ నాట్ డిమోటివేటింగ్ అండ్ లేకపోతే మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని కాదు, బట్ దిస్ ఈస్ అ హార్ష్ రియాలిటీ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ ఆర్ బిజినెస్ అసోసియేట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. దీంతో పాటు మార్కెటింగ్ కూడా దీని కిందకే వస్తుంది. ఆఫ్లైన్ మార్కెటింగ్ కూడా ఈ కోవ కిందకే వస్తుంది. కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్ జాబ్స్ ఇవి. ఎప్పుడు మనకి జాబ్ ఊడిపోతుందో కూడా తెలియదు. చాలా కంపెనీస్లో బిజినెస్ అసోసియేట్ అని చెప్పి 9 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ప్యాకేజెస్ కూడా ఇస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, చాలా దానికి సంబంధించిన జాబ్ ఓపెనింగ్స్ అనేవి పడతాయి. ఎట్ ద సేమ్ టైం దాంట్లో టార్గెట్ బేస్డ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతే అసలు మినిమం ఎథికల్గా కూడా ఉండరు. వితౌట్ హెసిటేషన్ మన జాబ్ అనేది పోతుంది. ఈ రోజు ₹1,00,000 సంపాదించవు, రేపు ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన స్కిల్ మీద బేస్ అయి ఉండదు. ఎందుకంటే వాడు కస్టమర్ కొనకపోతే మనం ఏం చేస్తాం? మనం 100% ఎఫర్ట్ ఇచ్చాము, 100% మనం కన్విన్స్ చేసాము. బట్ కస్టమర్కి ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల డబ్బులు అడ్జస్ట్ కాలేదు, లేకపోతే ఇంకోటి రీజన్ వల్ల బ్యాడ్ స్టెప్ వేసాడు. సో ఆబ్వియస్లీ మా ప్రోడక్ట్ని అతనికి సెల్ చేయలేము. సో దానివల్ల ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ అవర్ కెరియర్. సో బిజినెస్ అనలిస్ట్ ఏదైతే ఉందో అండ్ మార్కెటింగ్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్ కెరియర్. మీరు దీన్ని ఎలా తీసుకున్నా పర్లేదు, అంటే నెగిటివ్గా మాట్లాడుతున్నానన్నా పర్లేదు, లేదా డిమోటివేట్ చేస్తున్నానన్నా పర్లేదు, డిస్కరేజ్ చేస్తున్నానన్నా పర్లేదు, బట్ దిస్ ఈస్ అ హార్ష్ రియాలిటీ. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. దే ఆర్ పీపుల్, మెనీ పీపుల్. మన కౌన్సిలింగ్ వచ్చినప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చినారు. దాని గురించి నా దగ్గరకు వచ్చి ఒక 100-200 మంది గురించి నేను మాట్లాడలేదు, బట్ ఇన్ జనరల్గా నేను మాట్లాడుతూ ఉన్నా. సో యూ డిసైడ్ కోర్స్ చేయాలా వద్దా అనేది, ఏ కోర్స్ చేయాలి, ఏ సర్టిఫికేషన్ చేయాలి, అది తర్వాత ఆలోచించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి, ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, నాకు ప్యాషన్ ఉంది, నేను ఫ్యూచర్లో నేను పెట్టుకుంటాను, నేను ఓన్ కంపెనీ పెట్టుకుంటానంటే ఫైన్. కానీ అది మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడుతుంది. కానీ ఇది కూడా డిజిటల్ మార్కెటింగ్ కూడా అంతే. ఓన్ ఎక్స్పీరియన్స్ అనేది అంటే ఓన్గా మనం కంపెనీ పెడుతుంటే ఓకే, కానీ లేకపోతే ఒక సాచురేషన్ పాయింట్ అనేది దీనికి చాలా తక్కువ ఉంది. ప్రతి ఒక్కదానికి ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఉంటుంది. అంటే ఈ కెరియర్ ఈ డొమైన్లో దిస్ ఈస్ ద లాస్ట్ పాయింట్. అంటే ఇంత పీక్స్ ఇది. ఆ పీక్స్ అనేది సాఫ్ట్వేర్ దాంట్లో ఎక్కువ ఉంటుంది, బట్ బిజినెస్ అనలిస్ట్ వచ్చి ఇంకోటి డిజిటల్ మార్కెటింగ్ ఇది ఏంటంటే సాచురేషన్ పాయింట్ 9 to 10 lakhs ఉంది. మాక్సిమం 50-60% యూ కెన్ రీచ్, ఆర్ 30-35-40 యావరేజ్ చూసుకుంటే. సో బిజినెస్ అనలిస్ట్ మాత్రం ఒక 70-80 వేల దాకా వెళ్తావు, బట్ 1,00,000-2 లక్షలు కూడా తీసుకోవచ్చు, బట్ అది స్టేబుల్గా ఉండదు. ఓకే, ఒకసారి థింక్ చేసి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిల్ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, most of solution for all the operating courses. Thank you.